స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మళ్ళీ కొత్త సరుకు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, వీడియోని లైక్ చేసి చలో. మీ అమ్మ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఏదో గుంట వస్తది, ఏదో సొల్లు చెప్తది, లేదా సోది చెప్తది, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో లొల్లి పెడతాడు, లేకపోతే ఇంకేదో మాట్లాడతాడు. లైఫ్ లా టెన్షన్ తీసుకోవద్దు. నువ్వు రీల్ చూడు, నాకు రీల్ పంపు, సరేనా? ఇక టైం వేస్ట్ చేయడానికే ఉన్నాడు జనాలు అక్కడ. నువ్వు రీల్ చూడు, నాకు రీల్ పంపంట. నువ్వంటే ఖాళీగా ఉన్నావు ఇక్కడ, వాడు కూడా ఖాళీగా ఉండాలా నీకోసం. ఎప్పుడు అమ్మాయిలు ఊరుకునే స్వార్థం అనుకున్నావు. వాళ్ళు ఖాళీగా లేనప్పుడు మాత్రం వాళ్ళకి టైం ఇయ్యరు, బట్ నువ్వు ఖాళీగా లేనప్పుడు మాత్రం వాళ్ళకి టైం ఇవ్వాలి. నువ్వు రీల్ పంపు, నేను రీల్ చూస్తా, నేను రీల్ పంపుతా, నువ్వు చూడు అంట. నీకు నేను రీల్స్ పంపిస్తా, అవి నువ్వు చూడాలి. మొత్తం 18+. లైఫ్ లో టెన్షన్ రీల్స్ పంపించినంత మాత్రం తగ్గదు. 12 లక్షల అప్పు ఉంది, నువ్వు తీర్చు, టెన్షన్ పోతుంది. అప్పుడు నేను నీకు 100 రీల్స్ పంపిస్తా. మంచిగా క్యూట్ గా తయారైపోయి మంచిగా ఫిల్టర్ వేసుకొని వచ్చి, నాది అది, ఇది నాది, ఇది నీది, నువ్వు నాకు పంపు, నేను నీకు పంపుతా. ఇంకా నయం, నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా అనలేదు. ఇది కాదు జీవితం, ఇది కాదు. నీకంటే నువ్వు ప్రెట్టి ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడినా కూడా జనాలు అరే లైక్ కొట్టరా, బాగుందిరా అమ్మాయి, సూపర్ క్యూట్. మరి మాకు అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. నాకు నీతులు చెప్పే వాళ్ళకి ఒక్క మాట చెప్తున్నాను, ఫస్ట్ మీరు చక్కగా. ఎవర్రా నీతులు చెప్తున్నారు? మేబీ వాళ్ళ అత్త కావచ్చు. ఈ అత్త కోడళ్ళ గొడవ ఉంటదరా. అత్త వచ్చి కోడలికి నీతులు చెప్తుంది. నువ్వు ఎందుకు నీతులు చెప్తున్నావు? ఆమె వచ్చి వీడియోలు చేస్తున్నది, పాపం నీ మీద కోపం తీర్చుకోలేక నీ వీడియోలో వచ్చి చెప్తుంది. నీతులు చెప్పకు నువ్వు. అరే నువ్వు చక్కగా ఉన్నావారా? నువ్వు చక్కగా ఉంటే వేరున్నాను. జిమ్కి ఎందుకు పోతున్నావురా? ఆ బాడీ మంచిగా పెంచుతున్నావురా, నువ్వు కూడా పెంచు, వేరేకి చెప్పకు, అర్థమైందా? అయినా ఏం కంటెంట్ రా అది? దానికి అన్ని లైక్లు కొడతారు, లక్షల లైక్లు కనిపిస్తాయి, ఫాలోవర్స్ కనిపిస్తారు. అరే ఏ బ్యాచ్ ఫాలో అవుతుందరా? అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఊర్పు పోడు, ఊర్పు అని అంటుండే. మేబీ వాళ్ళే అనుకుంటా ఇదంతా ఫాలో కొట్టేది, అందుకే ఆ పదం వెళ్ళింది అనుకుంటా. అట్లా అని చెప్పి నేను ఊరోళ్ళని అనను, ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్ ఉంటారు అనిపిస్తుంది నాకు. సిటీలోనే నువ్వు చూసుకుంటే హైదరాబాద్లో నుంచి చెప్పేసి ఎక్కువ. మరి ఊరు పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా మీరు ఊరోళ్ళు? మీరు ఊరోడు కాదు, ఊరోడు. ఆ సోచున్నోడు సిటీలో ఉన్నా గానీ అడు అది ఇంకా ఊరోనికి దిమాకు ఉంటుంది. నేను అసలు వాడిలో అనింటే బాగుండే, వీడిలో అనింటే బాగుండే, అసలు తనలా అనింటే బాగుండే. నువ్వు నీలా ఉండు, నువ్వు నీలా మాత్రమే ఉండు. అసలు నిన్ను చూసి 10 మంది నేను అలాగే ఉన్నా ఎరుపు అన్నారు, అందుకే మారా. ఏదైనా నేర్పిస్తున్నారా, ఏదైనా ఫ్యాక్ట్ చెప్తున్నారా, లాజిక్ చెప్తున్నారా, ఎంటర్టైన్ చేస్తున్నారా, లేదా రోస్ట్ చేస్తున్నారా అంటే లేదు. నువ్వు నీలా ఉండు, నేను నీలా ఉంటా, నువ్వు నాకు రీల్స్ పెట్టు, నేను నీకు రీల్స్ పెడతా. ఇదేం కంటెంట్ రా? నాకు అర్థం కాదు. ప్రెట్టి ఫేస్ తీసుకొని వచ్చి బ్రెయిన్లెస్ గా వీడియోస్ చేస్తారు. నాకు కూడా ఐశ్వర్యరాయ్ కావాలా లేదా? మరి అలాగే ఉందిరా. ఆవిడొచ్చి నువ్వు నీలా ఉండు, ఈవిడొచ్చి నాకు రాజు రాణి కావాలి. పని చేయండి, మీరు రీల్స్ కి స్క్రిప్ట్ రాసే ముందు ఇది అసలు ఎందుకు పనికిస్తుందా అని ఆలోచించండి. అండ్ జనాలు మీరు కూడా వీళ్ళు వచ్చి సోది చెప్తారు, మీరు ఏమీ వినకుండా అసలు ఏం ఆలోచించకుండా ఐక్యూ పెట్టకుండా ఎట్లా లైక్లు కొడతారు, ఎట్లా ఫాలో కొడతారు. ఈ రాజుకో రాణి కావాలి, లైక్ గుడ్, షేర్ గుడ్. నాకు పిల్లొస్తున్నాయి, నాకు వస్తుంది షేర్, లైక్ గుడ్. ఈ రాజుకో రాణి కావాలి, లైక్ గుడ్, షేర్ గుడ్, కమెంట్ పెట్, సో గుడ్. ఆ మెంటాలిటీ ఊరోళ్ళ పేరు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనుషులు పోలిన మనుషులు ఉంటారు కానీ మెజారిటీ మనుషులకి బ్రెయిన్ ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇప్పుడు ఒక మనిషిని పోలి 7 మనుషులు ఉండొచ్చు, కానీ దాంట్లో 6 బ్రెయిన్ ఒకేలా ఉంటది. అంటే 6 బ్రెయిన్స్ పనిచేయవు, దాంట్లో ఒక్కడు ఉంటాడు, వాడు ఐక్యూ పనిచేస్తుంది. ఇట్లాంటి రీల్స్ వచ్చినప్పుడు ఆలోచించేటోడు ఒక్కడే 10 మందిలో 9 మంది హౌలగాలే, నిబ్బిలే. సోషల్ మీడియాని డౌన్లోడ్ చేసుకునేవాడు కేవలం లైక్లు ఫాలోవర్స్ కొట్టడానికి మాత్రమే చేసుకున్నట్టు ఉంటది రా కథ. ఏ రీల్ చూసినా, క్రింజ్ రీల్ చూసినా, మంచి రీల్ చూసినా, ఏ రీల్ చూసినా లైక్లు ఫాలో కంటిన్యూ కామన్. అంటే వీళ్ళు సోషల్ మీడియా డౌన్లోడ్ చేసుకునేది కేవలం లైక్లు కొట్టడానికి, కమెంట్లు పెట్టడానికి, ఆలోచించడానికి కాదు. ఆలోచన తక్కువ, ప్రతిదీ ఎక్కువ. దాంట్లో సొల్లు సోది కరువు టూ మచ్, చాలా ఎక్కువ. ఈ రాజుకో రాణి కావాలి, నువ్వు నీలా ఉండు. అమ్మాయి ఎవడడిగాడు రా? ఎవడడిగాడు? నా రాజు ఎవరు తెలుసా?
ఇదేం కంటెంట్ రా నాకు అర్థం కాదు. మళ్ళీ దీనికి ఎడిటింగ్, కెమెరా, ఎక్స్ప్రెషన్లు, లైకులు, షేర్లు, ఫాలోవర్స్. ఏంట్రా ఇట్లా తయారైంది నా దేశం. దీని రాజు ఎవరో తెలుసా? వేడే. నవ్వింది లైక్ కొట్టి, ఇంకేమున్నా లైక్ కొట్టి, ఫాలో కొట్టి, కమెంట్ పెట్టి, షేర్ కొట్టి. నువ్వు నీలా ఉండు. కాదు నాన్న, అమ్మాయిల మనసులు అర్థం చేసుకోవడం నేర్చుకో ఫస్ట్. నాన్నగాడు అమ్మాయిల మనసులు అర్థం చేసుకోవాలి, కానీ అమ్మాయిలు మాత్రం నాన్నగాడు మనసు అర్థం చేసుకోవాలి. 3 సింగ్స్ చూపిస్తారు, అన్ని పాగలు చేసేస్తారు, అన్ని పిచ్చోని చేసేస్తారు. వాడు మాత్రమే అర్థం చేసుకోవాలా, భరించాలా. వీడికి టెస్టోస్టెరోన్ ఎక్కువైపోయి స్ట్రెస్ వచ్చినా గానీ ఏమన్నా అన్నాడంటే మళ్ళీ అది వాళ్ళు గుర్తుపెట్టుకొని నువ్వు నన్ను అట్లా అన్నావు మళ్ళీ వీడు బతిమిలాడుకోవాలా. ఏం బతుకులరా, నేను 5గురిని వదిలేసా. వద్దురా నాయన ఈ పంచాయతీలు, ఏం రా ఇది పనికిరాని పంచాయతీలు అని చెప్పి. నువ్వు నీలో ఉండు నాన్న. అలా నాన్న ఈ నాన్నగాడు మళ్ళీ దీని ముందరేమో ఓకే నాన్న, సరే నాన్న అనుకుంటూ పోతాడు, అంగుతాడు. బట్ ఈయన ఫ్రెండ్స్ ని అరే ప్లీజ్ రారా ఒక్క 10 నిమిషాలు మామ వస్తున్నా, నువ్వు అర్థం చేసుకో నాన్న. సరే ఇది కాదు బ్రెయిన్, ఇది సింపు మెంటాలిటీ. మీ పేరెంట్స్ కి చెప్పు, వాళ్ళ హార్డ్ వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ అని. నువ్వు ఇంకాసేపు నవ్వకు ప్లీజ్, నేను చచ్చిపోతాను, నేను చూడలేను. కదిలే నా వల్ల వయసే ఊయలా. మీ అమ్మ నాన్నకి చెప్పు వాళ్ళ హార్డ్ వర్క్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని. నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తా, అదే జిమ్కి వెళ్ళి. నాకు కూడా నువ్వు ఫ్యాన్ అవుతావు అని నేను అంటే ఎట్లుంటది. కదిలే ఇప్పుడు నేను బీజిఎం వేసుకోవాలా? ఏ బీజిఎం? ఇట్లా నవ్వాలా? మీరు ఇప్పుడు లైక్లు కొట్టండి. చండాలంగా ఉంది కదా నవ్వు, నన్ను చండాలంగా ఉందిరా నీ నవ్వు అంటారు, దాన్ని అన్నారు. చలో లైక్లు కొట్టు, కమెంట్లు కొట్టు, షేర్లు కొట్టు. అదే పని, మనకు వేరే పని లేదరా. ఈ లవడాలో కంటెంట్ ఎవరు చేస్తాడో గానీ బీజిఎం వేసుకొని నవ్వడం ఏంట్రా? డబుల్ మీనింగ్ డైలాగ్ వేసుకొని అమ్మా ఏట్రా ఏంద్రా ఇది? మనకు అదే పని. జిమ్ కి వెళ్ళినా కాకపోతే ప్రోటీన్ నేను కొనిస్తానే, ఓకేనా? ప్రోటీన్ రేట్ చూసావా? కొనియగలుగుతావా? అండ్ నా వీడియో చూసేవాళ్ళు ఎవడైనా నాకు ప్రోటీన్ స్పాన్సర్ చేయొచ్చు కదరా. అది పక్కన పెడితే నువ్వు ప్రోటీన్ కొనిస్తావా? సరే నువ్వు ప్రోటీన్ కొని నేను చూస్తా. నీ అవి కండలు పెంచుడు ఏందో గానీ, ఈ జిమ్కి వెళ్ళడం ఏందో గానీ, అమ్మాయిలు రీల్స్ చేయడం ఏందో గానీ, ఈ ప్రోటీన్ డబ్బాల రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళ వల్ల. అరే ఖాళీ పీలి ప్రమోట్ చేసి రేట్లు పెంచుతున్నారు కదరా. జిమ్ అంట, ప్రోటీన్ అంట. ఇప్పుడు నేను నా నేపాల్ వాక్ ఆపేసి జిమ్. అయినా వెనకాల వాడు ఎంత న్యాచురల్ గా కనిపిస్తుండు, ఈవిడ ఎంత మేకప్ వేసినట్టు కనిపిస్తుందిరా. ఆపేయాలి, తప్పదరా. నువ్వు ఆపకపోతే అది ఆపదు. జిమ్కి వెళ్ళి కండలు పెంచున్నా ప్రోటీన్ కొనిస్తాం, జిమ్కి వెళ్ళి ఇది కొట్టినా ప్రోటీన్ కొనిస్తాం. ఆ ప్రోటీన్ డబ్బులు కూడా ఆడ జేబులోంచి తీసి ఇటుకు ప్రోటీన్ కొనిస్తారు. నేను ఒక అమ్మాయిని మొన్న, అది దానికి 70,000 జీతం ఉంటది, ఒక ప్రోటీన్ డబ్బా కొనియు అంటే పైసలు లేవు అంటుంది. ఏం చెప్పాలి నీకు? అరే ప్లీజ్ అన్న కూడా లీవ్ అంటుంది. ఇలా రియాలిటీ ఇట్లుంటది. వీళ్ళేమో ప్రోటీన్ కొనిస్తాను. పని చేయి, ఫస్ట్ పల్లీలన్నా కొనియు, తర్వాత ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసి నవ్వించండి. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకో. 10K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది.